ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు బంధు పేమెంట్ పైన ఇవాళ ఈ వీడియోలో చిన్నగా చర్చ. అయితే మొత్తానికి రైతు బంధు పేమెంట్ వస్తాయా రావా, ఇంతటితోనే క్లోజా? మొత్తానికి రైతు బంధు తేదీ మళ్ళీ మారిందండి. ఆ మారిన తేదీకి అనుగుణంగా రైతు బంధు వేస్తారా, ఇక రైతు బంధు లేనట్టే అనుకోవాలా? ఎందుకంటే ఈ మాట, ఎందుకంటే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ కోడ్ కనుక పడితే ఈ ఫ్రీ స్కీమ్ అందించేటువంటి ఆస్కారం ప్రభుత్వానికి ఉండదు, ఛాన్స్ ఉండదు. కాబట్టి వన్స్ దయచేసి ఈ వీడియో మాత్రం వినండి. మొత్తానికి రైతు బంధు వస్తాయా లేవా పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్ తెలుస్తాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మొత్తానికి రైతు బంధు పేమెంట్ మార్చ్ 31 లోపు, అంతకుముందు 15 లోపు అన్నారు. ఇప్పుడు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి డైరెక్ట్ గా యనమల రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఇచ్చారు, 31 లోపే జమ చేస్తామని. అంటే 31 అనగానే చాలా మంది భయపడిపోతున్నారు, మొత్తానికి 31 నాడే లేదా ఆ తర్వాత వస్తాయా అని. సో అలా కాకుండా ముందుగానే ఒకవేళ క్రెడిట్ అయితే చాలా ఫార్మర్స్ అందరికీ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో రైతు బంధు పేమెంట్ ఒకేసారి ఒకే వారంలో కూడా అందరికీ అందియవచ్చు అని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియజేశారు. మరి ఎందుకు అందియడం లేదని అడిగితే, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఆగిపోతాయి, పెన్షన్దారుల యొక్క పెన్షన్స్ ఆపాల్సి ఉంటుంది, అండ్ హాస్టల్ వెల్ఫేర్ కావచ్చు, తదితర రాష్ట్రాల్లో సంక్షేమ శాఖలో పనిచేసినటువంటి ఉద్యోగాలు, రెవెన్యూ శాఖలో పనిచేసినటువంటి ఉద్యోగుల జీతాలు ఆపాల్సి వస్తుంది. కాబట్టి రైతులకు మేలు చేయడానికి ప్రభుత్వం మొత్తం సర్వం సిద్ధంగా ఉన్నప్పటికీ మొత్తానికి రైతు బంధు పేమెంట్ కాస్త బ్రేక్ చేయాల్సి వస్తుంది. అందుకే బడ్జెట్ లేని పక్షంలో రైతులకు 31 లోపు, మొత్తానికి ఈ అకాడమిక్ అండి ఆర్థిక సంవత్సరం ముగింపు లోపే 31 లోపే రైతు బంధు జమ చేస్తామని చెప్పేసి తెలియజేశారు. అయితే 5 acres జమ చేస్తారా, 10 acres జమ చేస్తారా, మరి వేచి చూడాలి. దీనికి సంబంధించి మొత్తానికి రైతు బంధు పేమెంట్ అయితే కాస్త ఆలస్యమైనటువంటి ఆస్కారం మాత్రం కనబడతా ఉంది. ఓకేనా? సో ఈ వీడియో నచ్చితే ఒక చిన్న కామెంట్ ద్వారా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు వచ్చేటువంటి ఏదన్నా రైతు బంధుకు సంబంధించిన డౌట్స్ ఉంటే కామెంట్లో గుర్తు చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.